కలిగి ఉండాలి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. నీ ఆత్మీయ జీవితంలో నీకు స్థిరత్వం రావాలి అంటే, నువ్వు పడిపోకుండా తప్పిపోకుండా నిలబడాలంటే ఈ క్రమశిక్షణతో కూడిన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి. నువ్వు బలము అభివృద్ధిని చూడాలి అంటే ఈ క్రమశిక్షణతో కూడిన జీవితం నీలో ఉండాలి. నీ ఆత్మలో ఎదుగుదల నీకు రావాలి అంటే ఇది నీలో ఉండాలి. సంఘానికి నియమ కూటాలకి పిల్లరా నీవు క్రమంగా రావాలి. ఉపవాసమునుటకు క్రమంగా నువ్వు అలవాటు పడాలి. ప్రార్థన వాక్య ధ్యానాలకు క్రమంగా నువ్వు అలవాటు పడాలి. దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ నువ్వు ఇవ్వాలి. దాని పట్ల నెగ్లిజెన్సీ నీకు ఉండకూడదు. ఎలాంటి పరిస్థితులైనా ఎలాంటి సమస్యలైనా దాని కొరకు నీవు తహతహలాడే వ్యక్తిగా, ప్రాధాన్యతనిచ్చే వ్యక్తిగా, దాన్ని ఏ పరిస్థితులైనా దాన్ని నెరవేర్చే వ్యక్తిగా నీ దగ్గర ఉంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇలాగ మీరు కొంతకాలం చేసి చూడండి. మీ జీవితంలో మీరు కోరిన స్థిరత్వము, అభివృద్ధి, బలము మీరు చూడకపోతే అప్పుడు అడగండి. అర్థమవుతుందండి? రెండవదిగా పిల్లరా, ఈ మూడు విషయాలు మీరు రావాలంటే, ఒకటి క్రమశిక్షణతో కూడిన జీవితం అయితే, రెండవది మీ విశ్వాసాన్ని, మీ నిరీక్షణను ఎప్పటికీ కూడా వదిలిపెట్టమాకండి. హల్లెలూయా. మీ విశ్వాసాన్ని, మీ నిరీక్షణని వదలమాకండి. మీ విశ్వాసాన్ని, మీ నిరీక్షణని ఏ పరిస్థితుల్లోనైనా సరే గట్టిగా పట్టుకోండి. మరి ఆ విశ్వాసం, ఆ నిరీక్షణ నాకు ఎట్లా వస్తుంది? మొదట చెప్పిన ఆ క్రమశిక్షణ జీవితంలో 3 చెప్పాను కదా, ఆ 3 చేస్తే ఈ 2 మీ దగ్గరికి వస్తాయి. హల్లెలూయా. అర్థమవుతుందండి? ఎవరు నిత్యం క్రమంగా ప్రార్థన చేస్తారో, ఎవరు నిత్యం క్రమంగా వాక్యం చదువుతారో, ఎవరు నిత్యం ఉపవాసాలు ఉంటారో, ఆ 3 చేసే వాళ్ళలో ఈ 3 పెరుగుతుంది. ఇది విశ్వాసమే కానీ, నిరీక్షణే కానీ స్థిరంగానే ఉంటాయి, కలుగుతూ ఉంటాయి ఎప్పటికప్పుడు. నువ్వు వాక్యం చదువుతూ ఉండు, ప్రార్థన చేస్తూ ఉండు పిల్లరా, దేవుని ప్రేమ నీలో పొంగి పొర్లుతుంది. దేవుని యందు విశ్వాసం నీకు పెరిగిపోతూ ఉంటుంది. యూట్యూబ్లో రోజుకు ఒక సాక్ష్యం, ఒక వాక్యమే పెట్టుకొని విను. టీవీలోనో ఫోన్లోనో. నీలో ఎంత విశ్వాసం కావాలంటే అంత విశ్వాసం వస్తుంది. ఎంత నిరీక్షణ కావాలంటే అంత నిరీక్షణ నీకు వస్తుంది. నీ విశ్వాసాన్ని, నీ నిరీక్షణను కూడా నువ్వు కాపాడుకోవాలి. దాన్ని నువ్వు పెంచుకోవాలి. పిల్లరా, అవి నీలో ఉన్నప్పుడు నువ్వేమవుతావంటే స్థిరపరచబడతావు. విశ్వాసము బహుబలాన్ని ఇచ్చిద్దండి, నిరీక్షణ స్థిరమనిచ్చిద్దండి. విశ్వాసం ద్వారానే కదా మరి అబ్రహాము అదంతా పొందుకుంది. అవునా కదా? విశ్వాసం అంత గొప్పది. నీ విశ్వాసాన్ని, నీ నిరీక్షణను నువ్వేం చేయాలంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, నిత్యము కూడా నీలో దాన్ని పెంచుకుంటూ ఉండాలి. దేవుని పట్ల విశ్వాసం, నా దేవుడు ఇది ఖచ్చితంగా చేయగలడు, ఆయన శక్తిమంతుడే, ఆయన సమర్థుడే, దేవుడు ఎంత సర్వాధికారి, దేవుడు ఎంత ప్రేమ కలిగిన వాడు, దేవుడు ఎంత నమ్మదగిన వాడు, నా ప్రభు ఆయన నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు, ఆయన ఎంత శక్తిమంతుడు అని నిత్యము వాటిని జ్ఞాపకం చేసుకుంటూ ఆయనలో ఆ విశ్వాసాన్ని నీవు కాపాడుకుంటూ ఉండాలి. ఆ విశ్వాసం నీలో ఉన్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు బలంగా ఉంటావు. నిరీక్షణ అనేది ఎప్పుడు? విశ్వాసానికి కొనసాగింపే నిరీక్షణ. నేను నమ్ముతున్నాను ఖచ్చితంగా ఈరోజు కాకపోతే రేపు నాకు ప్రభు నాకు ఖచ్చితంగా ఇస్తాడు, రేపు అనేది నాకు ఖచ్చితంగా దేవుడు చేస్తాడు, ఆయన నమ్మదగినవాడు అని నువ్వు ఎప్పుడైతే కనిపెట్టుకొని ఉంటావో, ఓపికతో ఉంటావో,
ప్రియులారా, దాన్నే నిరీక్షణగా మనం చూడొచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన భక్తి జీవితంలో ఏమండి క్రమబద్ధీకరించబడినటువంటి క్రమశిక్షణ కలిగిన జీవితాన్ని నువ్వు కలిగి ఉన్నప్పుడు, విశ్వాసముతో నిరీక్షణతో నీవు ఉంటున్నప్పుడు పిల్లరా, నీలో స్థిరత్వం వస్తుంది, నీలో బలం వస్తుంది, నీలో అభివృద్ధి వస్తుంది. అర్థమవుతుందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆలోచన చేయండి. ఈ మూడు కూడా నీ జీవితంలో నువ్వు జాగ్రత్తగా చేసుకుంటున్నప్పుడు పిల్లరా, నీ ఆత్మీయ జీవితంలో నువ్వు కోరుకుంటున్న ఆ అభివృద్ధి కానీ ఆ ఆశీర్వాదం కానీ నువ్వు చూస్తావు. హల్లెలూయా. ఎందుకంటే ఈ అంత్య దినాల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో పిల్లరా, నీ ఆత్మలో అభివృద్ధి లేకపోతే, బలము లేకపోతే, స్థిరత్వం నీకు లేకపోతే నువ్వు కోల్పోవాల్సింది చాలా ఉంటుంది. మొదట చెప్పిన భౌతికపరమైన 3 ఉన్నాయి కదండి, ఆ 3 ఆధ్యాత్మిక జీవితం పైన ఆధారపడి ఉంటాయి. అబ్రహాము ఏ పరిస్థితి అయినా తన విశ్వాసాన్ని కోల్పోలా, దేవుని పట్ల తన నిరీక్షణ కోల్పోలా, దేవుని పట్ల తన క్రమబద్ధీకరమైనటువంటి ఆ భక్తి జీవితాన్ని ఆయన కోల్పోలేదు. అందుకనే భౌతికపరమైన ఆ 3 ఆశీర్వాదాలు కూడా ఆయన సమృద్ధిగా చూడగలిగాడు. ఏ మనుషుడు చూడలేనంత ఉన్నత స్థితిలో ఆయన చూడగలిగాడు. ఏ మనుషుడు చూడలేనంత ఉన్నతమైన స్థితిలో ఆయన చూడగలిగాడు. విశ్వాసులకు తండ్రిగా ఆయన మారాడు. నిరీక్షణతో ఆయన నిలబడ్డాడు. ప్రభు దగ్గర లోబడి ఒక క్రమశిక్షణతో కూడిన జీవితం అబ్రహాములో ఉంది. అందుకనే ప్రియులారా, ఆయన జీవితానికి కావలసిన సర్వ సంపూర్ణతను అనుభవించే ఏమండి అనేక సమస్యలు పరిష్కార ఆ పోరాటాలన్నిటినీ జయించే చివరాఖరికి ముగించేటప్పుడు ఒక పర్వతం అంత ఉన్నతమైనటువంటి స్థితిలో ఆయన జీవితాన్ని ముగించాడు. ఏ మనుషుడు అందుకోలేనంత ఉన్నత స్థితిని ఆయన చూసే తన కాలాన్ని చెల్లించాడు. పరలోకములో భూలోకములో ఆయన మూల పురుషుడిగా నిలబడ్డాడు. ముఖ్యమైన ఏమండి మూల స్తంభంగా నిలబడ్డాడు. హల్లెలూయా, హల్లెలూయా. నా ప్రియులారా, మన ఆధ్యాత్మిక జీవితాలు, మన భౌతిక జీవితాలు వెలుగొందాలంటే ఇదిగో ఈ వాక్యాన్ని బట్టి మనం జాగ్రత్తగా స్థిరపరచబడాలి. ఈ జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అప్పుడు మనం కూడా అండి ఇదిగో ఎందుకు చూడము దేవుని ఆశీర్వాదం? మన కుటుంబ జీవితాల్లో సిగ్గుపడాల్సిన పని ఉండదు. ఆత్మీయ జీవితాల్లో సిగ్గుపడాల్సిన పని మనకి ఉండదు. దేనికి వెలవెల పడం మనం, దేనికి సిగ్గుపడం మనం, ఎక్కడ తలవంచం, ఎక్కడ ఎనుదిరగం, సిగ్గుపడం మనం. సిగ్గుపడని జీవితం నీకు కావాలి అంటే, ఎక్కడ వెనుదిరగని జీవితం నీకు కావాలంటే నీలో ఏవి ఉండాలి? హల్లెలూయా. వీటిని నువ్వు సంపాదించుకో. ప్రియమైన దేవుని బిడ్డలారా, వీటిని మీరు సంపాదించుకొని జాగ్రత్తగా మీ భక్తి జీవితాన్ని ముందుకు తీసుకొని వెళ్ళగలిగితే ప్రియులారా, మీరు భక్తి జీవితంలో చాలా ఆశీర్వాదాన్ని చూస్తారు. భౌతిక జీవితానికి 3, ఆధ్యాత్మిక జీవితానికి 3. ఏంటయ్యాయి? ఆధ్యాత్మిక జీవితానికి హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇవి కాకుండా ఇంకేమైనా ఎక్స్టర్నల్గా నువ్వు కోరుకుంటున్నావా? మన మానవుడికి కావాల్సింది నువ్వు ఉద్యోగం కోరుకో, దానికోసమే కోరుకునేది. ఏదండి, నువ్వు ఏది కోరుకున్నా కానీ దానిలోనే వస్తుంది. ఆ 3 సమస్తం కూడా ఇమిడి ఉన్నాయి. పిల్లరా, అవన్నీ కూడా దేవుని దగ్గరే ఉన్నాయి. అవన్నీ కూడా నీవు పొందుకోవడానికి ఏమండి దేవుడు నీ కొరకు అవి ఇచ్చాడు. అయితే నువ్వు దేవుని దగ్గర ఉన్నప్పుడు ఆయన్ని పొందుకుంటావు.
నువ్వు దేవునితో నమ్మకంగా స్థిరత్వం కలిగి ఉన్నప్పుడు నువ్వు వాటిని పొందుకుంటావు. నువ్వు దేవునికి దూరంగా ఉండి అవి కావాలంటే కుదరదు. అర్థమైందా? చాలామందిని దేవుడు ప్రేమించి భౌతికంగా కొంత దీవెనిస్తున్నాడు, కానీ వాళ్ళ యొక్క బుద్ధులు సరిగ్గా లేవు కాబట్టి, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ అలవాట్లు వేరైపోయినాయి కాబట్టి అవి కోల్పోయి చివరాఖరికి నశించిపోయేవాళ్ళు కూడా ఉన్నారు. కానీ పిల్లరా, నువ్వు ఆశీర్వదించబడాలి, ఆశీర్వాదకరమైన జీవితాన్ని నువ్వు కలిగి ఉండాలి అంటే మాత్రం మీరు ఈ యొక్క విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని మీరు ఎప్పుడైతే నడుస్తారో పిల్లరా, అప్పుడు ఖచ్చితంగా దైవికమైన ఆశీర్వాదాలు మీలో కనబడతాయి. నీ కుటుంబంగా నువ్వు ఆశీర్వదించబడతావు, నీవు భక్తిపరంగా నువ్వు ఆశీర్వదించబడతావు. నీ జీవితంలో ఏమండి సమృద్ధికైన, ధన్యకరమైన, ఆశీర్వాదకరమైన స్థితిని నువ్వు ఈ జీవితాన్ని ముగిస్తావు. నువ్వు ప్రభు దగ్గరికి వెళ్ళే టయానికి ఒక ఉన్నత స్థితిలో నీ జీవితం ముగించబడింది. భూమి మీదను పరలోకంలోను ఏమండి ధన్యుల లిస్టులో నీవు ఉంటావు. ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని కొనసాగిస్తావు. కాబట్టి మీరు ఒకసారి ఆలోచన చేసుకోండి. మీ భక్తి జీవితంలో, మీరు ఇంతవరకు జీవిస్తున్న జీవితంలో ఈ విధమైన ఒక్కసారి పరిశీలన చేసుకుంటే మంచిది. పిల్లరా, దేవునికి దూరం అవ్వద్దు, దైవికమైన జీవితానికి నిర్లక్ష్యము చేయొద్దు. దూరంగా ఉంటున్నారు మారు మనసు లేని వాళ్ళు, నిర్లక్ష్యం చేస్తున్నారు మారు మనసు పొందిన వాళ్ళు. అర్థమైందా? బాబు నాకు ఈ బాప్తిసం వద్దు, బైబిల్ వద్దు, భక్తి వద్దు, ఏమొద్దు అనే దూరంగా ఉండేవాళ్ళు ఒక బ్యాచ్, నిర్లక్ష్యంగా ఉండేవాళ్ళు ఒక బ్యాచ్. దయచేసి ఆ రెండు నీ దగ్గర నుంచి పోవాలి. ఆ రెండు నీ దగ్గర నుండి పోయి, ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కానీ జాగ్రత్త పడితే దేవుని దగ్గరికి మీరు రాగలిగినప్పుడు, దేవుని దగ్గర నిర్లక్ష్యాన్ని విడిచి ఏమండి నమ్మకంగా మీరు ఉన్నప్పుడు పిల్లరా, దేవుడు ఖచ్చితంగా మిమ్మలను ఆశీర్వదిస్తాడు. మీరు మీ జీవితంలో సక్సెస్ని మీరు చూస్తారండి. ఈరోజు మీరు ఈ పరిస్థితిని, ఈ విన్న వాక్యాన్ని బట్టి ఈ రోజు నుంచి ఏమండి మీరు ఈ విధంగా ప్రవర్తించండి, ఈ విధంగా జీవించండి, దీనికి అలవాటు పడండి. ఈ రోజు నుంచి ఈ అభ్యాసం మీలో ఉండాలి. మీరు ఈ పని చేయగలిగితే పిల్లరా, ఈ రోజు నుంచి దాన్ని అలవాటు చేసుకొని దాని ప్రకారం నడవగలిగితే ఏమండి కొంతకాలానికి మీరు చూడండి మీలో ఎంత మార్పును మీరు చూస్తారో మీకు తెలిసింది. కుటుంబ విషయంలో కానీ, వ్యక్తిగత భక్తి విషయంలో కానీ మీరు కొద్ది కాలానికి మంచి ఆశీర్వదించబడిన ధన్యకరమైన స్థితిని మీరు చూస్తారు. మీరు దీనిలో ఎంత బాగా చేయగలిగితే అంత ఆశీర్వాదాన్ని చూస్తారు. ఖచ్చితంగా దేవుడు సంఘాన్ని తన కృపతో నింపేవాడుగా ఉన్నాడండి, తన ఆత్మతో నింపేవాడుగా ఉన్నాడు. ఆయన మాత్రం దయచేసి కాదనేవాడు కాడు, ఆయన ఖచ్చితంగా నింపుతాడు. అర్థమవుతుందా? నువ్వు నింపబడాలి అనుకుంటే, ఆ జీవితంలో నువ్వు ఉండాలి అనుకుంటే ఈరోజు వాక్యం విన్నట్లుగా మీరు చేయండి. క్రమశిక్షణతో కూడిన, క్రమబద్ధీకరించబడిన జీవితంతో మీరు ముందుకు సాగండి. మీ విశ్వాసాన్ని, మీ నిరీక్షణను కోల్పోవద్దు. పిల్లరా, ప్రార్థన, వాక్యము, ఉపవాసాలు మీ జీవితంలో అనుదినము ఉండాలి. వారంలో ఒకరోజైనా 2 రోజులైనా ఉపవాసం ఉండండి, ప్రార్థన చేయండి. ప్రతి దినము వాక్యము, ప్రార్థన మరవమాకండి. కావలసినంతగా ప్రభు దగ్గర ప్రత్యేకంగా దాన్ని చేయండి. మీ విశ్వాసాన్ని, మీ నిరీక్షణ కాపాడుకోండి, బలపరచుకోండి. పిల్లరా, దేవునితో మీరుండండి, నిర్లక్ష్యం చేయొద్దు. ఈ మాటలు నిర్లక్ష్యం చేయొద్దు, ఈ భక్తి జీవితాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టి ఏమండి ఆసక్తిని చేతబట్టుకొని భయముతో దేవుని దగ్గరికి మీరు వచ్చి ఈ జీవితాన్ని మీరు కొనసాగించండి. పిల్లరా, అప్పుడు మీ ఆత్మీయ జీవితంలో ఎందుకు అభివృద్ధి రాదో, ఎందుకు మీరు బలపడరో ఏమండి చూద్దాం. దేవుడు ఖచ్చితంగా ఆ కార్యాన్ని చేస్తాడు. నమ్మదగిన దేవుడు ఆయన. నేనైతే నమ్ముతున్నాను. ప్రభు దగ్గర ఏమండి వాక్యానుసారంగా నేను ఏదైతే చూశానో,
అనేక మంది భక్తుల జీవితం దగ్గర ఏదైతే నేను ఏమండి చదవగలిగానో అది మాత్రమే మీ ముందు చెప్తున్నాను. ప్రతి జీవితానికి కావలసిన ఏమండి ఇది దీనిలోనే ఉంది. హల్లెలూయా, హల్లెలూయా. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దేవుడి మాటలు దీవించును గాక.